హాయ్ గైస్, ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ రెబల్ ప్రభంజనం ఏ మాత్రం తగ్గట్లేదు. బాక్స్ ఆఫీస్పై ఫైర్ అలాగే కొనసాగుతూనే ఉంది. 9 రోజులకు గాను వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మూవీ టీమ్ అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. 800 కోట్ల గ్రాస్ రాబట్టిందని హెపిక్ బ్లాక్ బాస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ చేసి పెట్టిందని అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. 800 కోట్ల గ్రాస్ జస్ట్ 9 డేస్లోనే రాబట్టడం అంటే తెలుగు సినిమా స్థాయి, తెలుగు సినిమా స్థానం ఒక రేంజ్లో పెంచేసింది. కల్కి మూవీ RRR ఒక రేంజ్లో పెంచితే, బాహుబలి ఒక రేంజ్లో పెంచితే, ఆ రేంజ్ స్టాండర్డ్ ఏ మాత్రం తగ్గకుండా ఇది తెలుగు సినిమా అనే స్థాయిలో మళ్ళీ అదే స్థాయిలో నిలబెట్టింది. అలాంటి ప్రభంజనం సృష్టించింది జస్ట్ 9 డేస్లోనే కల్కి మూవీ. బిగ్గెస్ట్ ఎపిక్ రికార్డ్ ప్రభాస్ కెరీర్లోనే మనం ముందే చెప్పుకున్నాం. 100% 1000 కోట్ల గ్రాస్ బొమ్మ కాబోతుంది కల్కి. జస్ట్ 2 డేస్లోనే ఆ 1000 కోట్ల మార్క్ టచ్ చేయబోతుంది. ఉదయం మార్నింగే చెప్పా, ఈ రోజుతో 100% మూవీ 840 కోట్ల గ్రాస్ రాబట్టబోతుంది. 9 డేస్ గాను 800 కోట్లు, ఈరోజు ఆల్మోస్ట్ 40 నుంచి 50 కోట్ల గ్రాస్ రాబట్టబోతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే తెలుగు సినిమా బిగ్గెస్ట్ రికార్డులు క్రియేట్ చేయడం అంటే, వాటిలో 2 సినిమాలు 3 సినిమాలు ప్రభాస్పై ఉండడం అంటే బిగ్గెస్ట్ రికార్డ్. ప్యాన్ ఇండియా అనే పదానికి, ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అనే పదానికి కరెక్ట్ బాక్స్ ఆఫీస్ నిర్వచనం. ఒక బాహుబలి కానీ, ఒక కల్కి కానీ, ఒక సాలార్ కానీ, ఒక సాహో కానీ, బాహుబలి 1 కానీ, ఒకదాని మించి ఒకటి. మనం బాహుబలి తర్వాత ఇంకా ప్రభాస్ డౌన్ఫాల్ అనుకున్నాం, కానీ డిజాస్టర్ సినిమాలు అయినా కానీ, సాహో వంటి సినిమాలు అయినా కానీ 100 కోట్ల కలెక్ట్ చేసినాయి అంటే కరెక్ట్ ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఎలా ఉంటుందో, హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా డే 1 ఓపెనింగ్స్ ఎలా నమోదవుతావో ఉదాహరణే ప్రభాస్. అలాంటి మార్కెట్ క్రియేట్ అయింది, అలాంటి సంచలనాలు నమోదవుతున్నాయి. ఇండియాలో నాకు తెలిసి వరుసగా 700 కోట్లు, 800 కోట్లు, సాలారు, కల్కి ఇలాంటి రికార్డు క్రియేట్ చేయడం అంటే వన్ అండ్ ఓన్లీ బాహుబలి. ఈ రికార్డులు ఫ్యూచర్లో ఏ హీరో బ్రేక్ చేస్తాడో కానీ, ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అన్బిలీవబుల్ రికార్డు క్రియేట్ చేసి పెట్టిండు ప్రభాస్. ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ అనే పదానికి కరెక్ట్ నిర్వచనం బాక్స్ ఆఫీస్ లెక్కలే. థ్యాంక్ యూ సో మచ్.